రఘు అన్న ప్రజల పక్షాన ఉన్న మనతొలి వెలుగు స్థానిక ఎన్నికల్లో ప్రజలను చైతన్యం చేయాలి. గత పాలకులు స్థానిక ఎన్నికలో డబ్బులతోనే ఎన్నికలు చేపట్టారు. ఓటుకు 1000 నుంచి 5000 వరకు అలవాటు చేశారు. బీఆర్ఎస్ అన్న ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ అలవాటు చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ అలవాటు చేస్తుంది. డౌట్ ఏముంది? ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు, పవర్లో లేనట్టు కొంచెం తక్కువ ఖర్చు పెడతాడు. కానీ ఈసారి బీఆర్ఎస్ కూడా బాగానే ఖర్చు పెట్టవచ్చు. అది మనం 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 ఆలోచించాలా. ఆ డబ్బులు లేని రాజకీయం ఏ రకంగా చేయాలి అన్నది యూత్ ముఖ్యంగా ఆలోచించి అడిగేయాలా, రాజకీయాల్లోకి రావాలి. షేక్పేటలో శ్మశానాన్ని కబ్జా చేసిన కేటీఆర్ ఫ్రెండ్ అట. ఎన్ఎన్కే బిల్డర్స్, హైడ్రా ఎక్కడ, కాంగ్రెస్ కూడా దొంగలే. రోజు పెడుతున్నాడు పాపం ఆయన. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నారు, ఇంతవరకు చేయలేదు. దాని గురించి అడగండి అన్న ప్లీజ్ అట. అయ్యో పాపం, దారుణం. 2 లక్షల లోపు వాళ్ళది ఇంకా కొంతమంది కాలేదు, 2 లక్షల పైన వాళ్ళు అసలే కాలే. కట్టురి 2 లక్షల పైన ఎంత ఉంటే అంత కట్టురి, మీ 2 లక్షలు మాఫీ అయితే టక్కుమని అన్నారు. అంత పాపం 20,000 30,000 2 లక్షలు 20 2 లక్షల 30 వాళ్ళు పైన ఉన్న 20 30 కడితే మాఫీ అయిద్దామని ఎదురు చూస్తారు. వాళ్ళ కళ్ళు కాయలు కాస్తున్నాయని ఇంతవరకు దిక్కులేదు దాన్ని. వాట్ అబౌట్ జూబ్లీ హిల్స్ కేసు అట. ఏందది? అబ్బాయి కొట్టిరు అన్నదా నడుస్తున్నది. వాళ్ళేమో ఏం లేదంటున్నారు, మేము కొట్టలేదంటున్నారు, వాళ్ళేమో కొట్టిరు మీరు అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ చేయాలి గవర్నమెంటే. బీసీలకి ఒక పార్టీ అనేది ఉండాలి. అంటే బీసీలకనే అట్లేముండి, ఇప్పుడు మనము మిగతా వర్గాలని తిట్టుకుంటూ మిగతా వాళ్ళని దూషించుకుంటూ మనం సాధించేది కూడా ఏం లేదు. అందరినీ కలుపుకొని ఇది అన్ని వర్గాల పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఒక పార్టీ రావాల్సిన అవసరం ఉంది. అది బీసీ యాంగిల్లో బహుజన యాంగిల్లో వస్తే తప్పేం కాదు. ఆటోల గురించి మాట్లాడండి అంటున్నారు రాజు గారు. తప్పకుండా ఇప్పుడు వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తామని అన్నారు, మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఆ ఫ్రీ బస్సు వల్ల వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. బట్ ప్రభుత్వం ఆలోచించాలి కదా. రఘు అన్న దివీస్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి. ఈ రాష్ట్రంలో అత్యంత సంపన్నుడు ఎవడంటే హైదరాబాద్లో ఉన్న దివీస్ మురళీకృష్ణన్ రాజు. మొత్తం ఏరియాలని చౌటుప్పల్ చుట్టూ ఉన్న గ్రామాలని సర్వనాశనం చేసింది. మరి వాడు తిన్నది వానికి ఎట్లా అరుగుతుంది? వాడి తరతరాలకి పాపం తగులుతుంది. వాడు ఆ సంపాదన దేనికి? వాడు ఫార్మా ఇండస్ట్రీతో దివీస్ అనే కంపెనీతో 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలను మొత్తం సర్వనాశనం చేసి పడేసింది. నా మైనంపల్లి ఎపిసోడ్, శ్రీ గణేష్ ఎపిసోడ్ చూస్తుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారి బాధ్యత కాదా? ఖచ్చితంగా ఆయనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయనదే బాధ్యత అవుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది, జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆదిలాబాద్లో కబ్జాలు ఎక్కువైనాయి. కల్లెం భూమిరెడ్డి మాదిగలకు కేటాయించిన ల్యాండ్ని కబ్జా చేయాలని చూస్తుండట. ఏమయ్య భూమారెడ్డి అట. కేసీఆర్ ఎక్కడ? సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడన్నా చెప్తున్నాడు కదా, సెప్టెంబర్ 30 లోపు అన్ని ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయని. ఫస్ట్ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టే అవకాశం ఉంది. రఘు అన్న సెర్ప్లో వివోఏగా పనిచేస్తున్నాం, 5,000 వెట్టి చాకరీ చేస్తున్నాము కాబట్టి జీతాలు పెంచుతామన్నారు కానీ ఇంతవరకు పెంచలేదట. విశారదన్ మహారాజు పెట్టిన పార్టీ ధర్మ సమాజ్ పార్టీకి సపోర్ట్ చేయండి అన్న. చేస్తున్నాం కదా మనం. బఫెల్లోస్ కోసం మాట్లాడినట్టు ఏ బర్రెలు ఏం వేటి గురించి మాట్లాడేది నాకు అర్థం కాలేదు. కేసీఆర్ ఎక్కడ అన్న? కేసీఆర్ ఇంట్లోనే ఉన్నాడు. ఆయనకేమైంది? ప్రశాంతంగానే ఉన్నాడు ఆయన. కానీ ఈ చెల్లె అన్న ఇద్దరు కలిసి బతకనిస్తలేరు ఆయన బయటికి రాడు. నాకు తెలిసి కష్టం. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న ఈ పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చేదో కొంత హడావుడి చేయాలి. ఆ ప్రయత్నం ఏం కనిపిస్తలేదు. ఆయన క్లారిటీ ఉన్నది, ఇది పార్టీ లేచేది కాదని ఆయన. ఎంఎన్జీ టాక్స్ అట. రఘు అన్న బీసీల 42% రిజర్వేషన్ల సాధన కోసం జరుగుతున్న ఉద్యమం గురించి మాట్లాడండి. సో నేను దాదాపు ఫస్ట్ 15-20 మినిట్స్ అంతా దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ రిజర్వేషన్స్ ఖచ్చితంగా రావాల్సిందే. దోచుకోవడం దాచుకోవడం దొరికితే పంచుకోవడం ప్రభుత్వాల పని అట్లే ఉంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య గురించి మాట్లాడండి. వికలాంగుల పెన్షన్కి 3 సంవత్సరాలు అవుతుందట. ఓహో, ఇంకా నీకు అసలు పెన్షన్ రాలేదా? దారుణం కదా. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బెటర్ అన్న. ఇక బెటర్ అని దేంట్లో అనుకోవాలి చెప్పండి? ఇప్పుడు బెటర్ అంటే ఎట్లా? ఇప్పుడు ఏ కోణంలో మీరు బెటర్ అనుకుంటున్నారు? ప్రతి ప్రభుత్వంలో ఉన్న ఎవరు వచ్చినా, అది రేవంత్ రెడ్డి వచ్చినా, గతంలో కేసీఆర్ ఉన్నా, ఇంకెవరున్నా 1-2 మంచి పనులు ఏవో కొన్ని జరుగుతూ ఉంటాయి. దీర్ఘకాలికమైన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించిన ఆలోచించే కొన్ని నిర్ణయాలు జరగాలి, పాలసీ డెసిషన్స్ తీసుకోవాలి.
అప్పుడు ఆ గవర్నమెంట్ ఎస్ ఇది చాలా మంచి గవర్నమెంట్, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నది అన్న ఒక ఆలోచన ప్రజలకు వస్తుంది, మనకు వస్తుంది. ఎడ్యుకేషను, హెల్త్, ఉపాధి, వ్యవసాయం, దీని మీద వీళ్ళు తీసుకున్న యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పండి. ఎడ్యుకేషన్, హెల్త్ మీద వీళ్ళు తీసుకున్న యాక్షన్ ప్లాన్, వీళ్ళు చేస్తున్న యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పండి. రూపాయి ఖర్చు పెట్టరు, మొత్తం వ్యవస్థ అంతా సర్వనాశనం అవుతున్నది. సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం, ఇందిరా మిల్లు ఇస్తున్నాం, ఇవి కాదు అసలు. అదే కదా మనం ఏమైపోయిందంటే ఉన్న దాంట్లోనే వెతుక్కుంటున్నాం. మనం ఆయన కంటే బెటరే కదా అని ఉన్న దాంట్లో ఏదో వెతుక్కుంటా ఉన్నాం. ఆ పరిస్థితి మనకెందుకు? ఉన్న దాంట్లో వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ మనకెందుకు? హైదరాబాద్ లాంటి అద్భుతమైన ఆదాయ వనరుగా ఉన్న ప్రాంతం మనకు ఉండగా ఈ సిచ్యువేషన్ ఎందుకు ఫేస్ చేస్తున్నాం మనం? ఆలోచించండి. అన్న అవుట్సోర్సింగ్ జీతాలు రాక 4 నెలలు అవుతుందట. కృష్ణప్రసాద్ గారు, దారుణం, అన్యాయం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాళ్ళ బ్రదర్ చాలా పెద్ద దొంగ అన్న, రౌడీ షీటర్ అట. ఓర్ నాయన. పార్టీ మీటింగ్స్ కూడా ఆన్లైన్లో పెట్టుకోమనన్నా, బహిరంగంగా వద్దు. సో ఇది దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు పొలిటీషియన్స్, అంతే కదా. ఫ్రమ్ కువైట్, జై కేటీఆర్ అట. ఓకే, ప్రవీణ్ సార్ ఎక్కడ ఉన్నాడు? మాట్లాడుతున్నాడు ట్యాపింగ్ మీద. ఆంధ్రాలో 1,00,000 కోట్ల వ్యాపారం, మద్యంలో జగన్ ఏందో